వేదిక మీద ఉన్న పెద్దలకు విచ్చేసిన మిత్రులందరికీ కూడా ఈ పుస్తకం నాకు అఫ్సర్ గారు చిన్న ముందు మాట రాయమని అడిగినప్పుడు సారంగకి కొన్ని కారణాల వల్ల నేను రాయలేకపోయాను. తర్వాత స్కైబాబా గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణలో భాగమని అడిగినప్పుడు అప్పుడు కూడా నేను కొంచెం దూరంగా ఉండటం వల్ల ఉండలేకపోయాను, రాలేనని కూడా చెప్పాను. అయితే కొన్ని జరుగుతున్నప్పుడు, కొన్ని చారిత్రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిలో భాగంగా ఉండటం అనేది చాలా అవసరమైన విషయం. అక్కడ ఏం చేయలేకపోయినా మన ప్రెజెన్స్ ఉండాలి అన్నది గట్టిగా నమ్ముతున్నాను. నేను దూరంగా ఉండి చూసి మాట్లాడకుండా ఉండేదానికన్నా ఏం చేయలేకపోయినా మౌనంగా ఆయన అక్కడ నిల్చుని వాళ్ళ బాధలు పంచుకోవడం, కానీ ఇంతకుముందు సార్ అంటున్నట్టు మలాం డబ్బాలు తీసుకోకపోయినా కూడా నేను ఉన్నాను, నన్ను చూడు అని చెప్పేటటువంటి ధైర్యం ఇవ్వడానికైనా సరే మనుషులంగా కూడుకోవడం ముఖ్యం అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈ సభ ఇప్పుడు ఏర్పాటు అవడం కూడా ఒక గొప్ప విషయంగానే ఉంది. ఇంతమంది మాట్లాడిన తర్వాత ఒక రకంగా దర్ద్ అంటే బాధ వర్షంలాగా దంతలా కురిసి ఆగిపోయినట్టుగా ఒక నిశ్శబ్ద వాతావరణంలో నుంచి నేను వచ్చానేమో అని నాకు అనిపించింది. అందరు కూడా ఆ వేదనని అంతే ఎక్కువగా ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు మన అందరం విన్నాం. పుస్తకంలో ముందు మాట రాసినవన్నీ కూడా చదివినప్పుడు వచ్చేప్పుడు నేను అదే అనిపించింది ఏంటంటే, ఈ బాధని ప్రతి ఒక్కళ్ళు బాధని వ్యక్తం చేస్తూ ఉన్నాం కదా, ఈ బాధని అంతే బాధగా తీసుకునే ఎంతమంది పాఠకులకి ఈ పుస్తకం చేరుతుందని కూడా నాకు అనిపించింది. ఎన్ని పుస్తకాలు వేసాం మనం, మా బాధ ఇది లేదా మేము ఇది రాసామని చదవమని ఇది ఎంతమందికి చేరుతుంది, ఎంతమంది చేతుల్లోకి పుస్తకం వెళ్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఇది వీలైతే పీడిఎఫ్ లాగైనా సరే పర్లేదు, ఎంతమందికి అయితే అంతమందికి చేర్చే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంలో నేను నిన్న రాత్రి వచ్చేప్పుడు నాకు క్యాబ్లో ఒక డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన నన్ను అడిగాడు, నా పేరు చూసి మీరు క్రిస్టియనా అని అడిగాడు, ఎక్కడ ముంబైలో. అవును అని అన్నాను. నువ్వేంటి అని అడగాలంటే నాకు భయం వేసింది. అందుకని క్యాబ్లో ఏమైనా దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయా, లేకపోతే ఎర్ర రిబ్బన్లు కట్టిన ఏదైనా ఉన్నాయా స్టీరింగ్లో కానీ ఫస్ట్ చూశాను. లేదు, ఎందుకంటే మతం వాహనాల మీద నుంచి అంటే ప్రతి చోట కూడా ఏదో ఒక సింబల్ రూపంలో చెప్పుకునే దరిద్రానికి మనం దిగజారిన పరిస్థితులు. ఎవరితో మాట్లాడాలంటే ఏదో ఒక చిహ్నం చూసి మాట్లాడాల్సిన పరిస్థితి. సో నేను క్రిస్టియన్ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే మీ పేరు అలా ఉంది అని అన్నాడు. అన్న తర్వాత మాట్లాడుతూ మా ఫ్రెండ్ కూడా ఈ మధ్య వాళ్ళు క్రైస్తవులుగా మతం మారారు అని అన్నాడు. అది నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో తర్వాత ఆయన ఎందుకు చెప్పాడో నాకు తెలీదు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అంటే వాళ్ళు తమిళ వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారని చెప్పాడు. మీరు ఎక్కడా అని అడిగాను అంతే. నేను మాది ఉత్తరప్రదేశ్ అన్నాడు. ఉత్తరప్రదేశ్లో ఏంటంటే వాళ్ళు ముస్లింలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కడ వచ్చి ముంబైలో ఉంటూ కార్ డ్రైవ్ చేసుకుంటున్నారు. ఎట్లుంది పరిస్థితి అని అడిగితే ఇంకా మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆ మైగ్రేషన్ దగ్గర నుంచి అక్కడి వరకు ఎందుకు వచ్చారు అనేది. అంటే ఒకవేళ నేను హిందూ అయి ఉంటే అంత మాట్లాడకపోయి ఉండేవాడేమో అని అనిపించింది. ఒక బాధని వ్యక్తపరచుకోవడానికి, దర్దు షేర్ చేసుకోవడానికైనా సరే వీళ్ళు నా వాళ్ళేనా అనే ఒక భావనలోనికి నెట్టివేయబడ్డ పరిస్థితుల్లోకి ఇప్పుడు మన సమాజం, దేశం ఉందని అనిపించింది. వీళ్ళ స్నేహితులు లేదు, మేము పెరిగిందంతా ఇక్కడే రంగానగర్, ముషిరాబాద్ బస్తీల్లో. ఈ మతాలకు సంబంధం లేకుండా మావయ్య, బాబాయ్ అని పిలుచుకున్న రోజులు, పీరీల వెంటబడి హుసేన్ సాగర్ దాక్కుపోయిన పిల్లలం మేము. మా ఇంటికి పీరీలు వచ్చేవి, మా మీద కప్పేవాళ్ళు, మమ్మల్ని దానికి చూపించేవాళ్ళు. దర్గాలకు వెళ్ళాం మేము. ఈ ఇన్హిబిషన్స్ ఏవి లేవు. క్రిస్మస్కి కూడా అందరం క్యారల్స్ ఒకటే బస్తీ కదా, అందరం కలిసి
ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూసుకొని మాట్లాడుకోలేనటువంటి విధంగా మనుషుల్ని విడగొట్టినటువంటి ఈ తరుణంలో ఈ పుస్తకం ఒక స్నేహ వారధిని వేసి అట్లీస్ట్ మా మాట వినండి, మా గొంతు వినండి, మా బాధను మీరు అర్థం చేసుకోండి అనేది ఇంతకుముందు అఫ్సర్ సార్ స్కైబాబా సార్ అంటున్నారు, లక్ష్మీనరసింహ సార్ చాలా పోయిటిక్గా మాట్లాడుతున్నారు అంటే పోయిటిక్ అంటే కవిత్వం మాట్లాడిస్తుంది అలాగా అంత సున్నితంగా. అంటే ఈ కవిత్వం నిండా అంత సున్నితత్వం ఉంది కాబట్టి అంత సున్నితంగా పలకగలిగినారేమో ప్రతి మాట. అంటే ఏ వాతావరణంలోంచి మనం ఆ స్వరాన్ని వినిపిస్తున్నాం అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది మన మీద, అదే మనలో నుంచి బయటకు వస్తుంది కదా. ఈ దర్ద కవిత్వం కూడా అలాగే మన లోపల ఉన్నటువంటి ఏదైతే ద్వేషం ఎండుకొని ఉందో ఎవరి పక్కైనా అట్లస్ మమ్మల్ని వినండి అని చెప్పేటువంటి ఒక సందర్భం ఈ కవిత్వ సంకలనం తీసుకొని వచ్చింది. తర్వాత నా అస్తిత్వం అమానుష కాలరాత్రుల చీకటి పరిష్వంగంలో బందీ, నా అస్తిత్వం బహిరంగ కుట్రల కత్తులకు బలవుతున్న నిల్వెత్తు క్షతగాత్రి అని ఇందులో మహమూద్ గారు ఒక మాట రాశారు. ఇది నా అస్తిత్వం అని గొడవపడి నా అస్తిత్వం అని నేను లాక్కోగలి అనేటువంటి అంత దిగజార్చినటువంటి సందర్భాలని దాటుకొని మమ్మల్ని కూడా గుర్తించండి అనేది అడుక్కోవడమే దీనమైన పరిస్థితి. నా అస్తిత్వాన్ని గుర్తించండి అని అడుక్కోవడం అనేది అసలు దీనమైన పరిస్థితి. నేను ఉన్నాను నన్ను చూడండి అని అడుక్కోవడం కూడా దీనమైన పరిస్థితి. అలాంటి సందర్భాలు సృష్టించినటువంటి ఈ సందర్భాల్లోంచి దాటుకొని రావటం అది ఇప్పుడు ఒక ఛాలెంజే. అయితే కవులుగా అంతే అంటారు కదా, ఆచరణ లేదు రాయడం అని. మనకి ఫేస్బుక్ దొరికింది కాబట్టి ఏది అయినా మనం వ్యక్తపరచుకోవచ్చు అక్కడ. సో మీరు కవులు రాసి పక్కన నిల్చొని చూస్తారనే ఒక రాయి కూడా వేసినప్పుడు ఏం చేయలేకుండా అట్లీస్ట్ రాస్తున్నాం అని మాత్రమే ఒప్పుకోగలం, అంతకుమించి ఏం చేయలేము కదా. సో ఇలాగా ఇంతమంది ముందుకొచ్చి రాసి వాళ్ళ వేదనని వ్యక్తపరచడం నిజంగా అభినందించాల్సిన విషయం. దీన్ని ముందుకు తీసుకెళ్ళిన స్కైబాబా గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ అంబటి సురేందర్ రావు సార్ ఇంకెక్కువ మాట్లాడతారు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.